నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్‌లో ఉన్నాము. ఇవాళ దీక్షా దివాస్ 17 సంవత్సరాలు దాదాపు కేసీఆర్ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులున్నారు. సార్ ఎట్లా చూస్తారు ఇవాళ దీక్షా దివాస్‌ని స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ మళ్ళోసారి ఉద్యమ యాదిని గుర్తు చేసుకున్న సందర్భం దీనిపైన మీ స్పందన? దీక్షా దివాస్ ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ పార్టీలో గొప్ప ఘనంగా 2 పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, కాంట్రాక్షన్ ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు అందరూ కలిపి గొప్ప ఘనంగా నిర్వహించాలని, దాదాపు 10,000 మందితో నిర్వహించాలని చెప్పేసి పార్టీ డిసైడ్ జరిగింది. దాని ద్వారా ఈరోజు గొప్ప ఘనంగా ఈ సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా దీక్షా దివాస్ ఉద్దేశం ఏంటంటే, దీక్షా దివాస్ కంటే బిఫోర్ 2001 కంటే బిఫోర్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఎంత అణచివేయబడింది, ఎంత వెనుకకు నెట్టివేయబడిందో మనందరూ తెలుసు. ఒకసారి నీళ్ళ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గమనించి అప్పుడు ఉప ఉప డిప్యూటీ స్పీకర్ ఉన్న సందర్భంలో గమనించిన తర్వాత ఇట్లయితే కాదు, మన తెలంగాణ ప్రాంతాలకు తెలంగాణ సమాజానికి ఎంతో కొంత న్యాయం చేయాలి, తెలంగాణ సమాజం చైతన్యం చేయాలని చెప్పేసి ఒక 2001లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. దాని ద్వారా 2009 వరకు కూడా చాలా సందర్భంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో 2004లో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అలయన్స్ పెట్టుకున్న మన తర్వాత. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని గమనించి కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ తెచ్చుడు అని చెప్పుకొని నినాదంతో దీక్షా దివస్ పెట్టడం జరిగింది. దాని ద్వారా నవంబర్ 29th రోజు 2009లో పెట్టడం జరిగింది. దాదాపు 9 రోజుల తర్వాత మనందరూ తెలిసింది ఎంత నాటకీయంగా జరిగింది. అప్పుడు రోషయ్య గారి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. మన కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టారు. ఎట్లయినా సరే నిరాదీక్షను ఆపాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎట్లా తప్పని పరిస్థితుల్లో అప్పుడున్న ఉమ్మడి యూపీఏ గవర్నమెంట్ ప్రకటించింది. డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. తర్వాత కూడా మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం సంబంధించిన ఆంధ్రకు సంబంధించిన ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన నాయకులందరూ కూడా మళ్ళీ దాన్ని పక్కన నెట్టిపెడితే దాంతో ప్రజలందరూ కూడా ఉప్పెనలాగా పొంగిరు. దాదాపు సకల జనుల సమ్మె కానీ, సాగరహారం కానీ ఇవన్నిటికీ గొప్ప పెద్ద ఎత్తున నిరాదీక్ష స్టార్ట్ చేయడం అయింది. దాని ద్వారా తెలంగాణ సిద్ధించింది 2014లో. అంటే దీక్షా దివాస్ నవంబర్ 2009కి సంబంధించి ఆనాడు కేసీఆర్ దీక్షా దివాస్ చేయకపోతే ఇలా రాష్ట్రం వచ్చేది కాదంటూ కూడా చెప్తా ఉన్నారు. 100% అండి. దీక్షా దివాస్ వల్లనే తెలంగాణ ప్రాంతంలో చిన్న పిల్లగా నుంచి అంటే పాలజీక పిల్లగా నుంచి పండుట ముసలి వరకు అందరూ కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. ఈ దీక్షా దివాస్ ద్వారా కేసీఆర్ గారు ప్రతి విషయంలో నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, లేదా నియామకాల విషయంలో, లేకపోతే ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయ విషయంలో అన్ని క్షుణ్ణంగా ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా తెలంగాణ భాషలో చెప్పడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై దాదాపు 3.5 కోట్ల ప్రజలు, 3 నుంచి 4 కోట్ల ప్రజలందరూ ఏకమైపోయి తెలంగాణ సిద్ధం జరిగింది. దాని ద్వారా దీక్షా దివాస్ అంటూ లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ వచ్చేదే కాదు. దీక్షా దివస్ ఒకటే చెప్పిండు, కేసీఆర్ చచ్చుడు తెలంగాణ తెచ్చుడు. కేసీఆర్ వచ్చి శివయాత్ర చేయాలి, లేకపోతే జైత్రయాత్ర చేయాలని చెప్పేసి ఆ ఆ నినాదంతో దీక్షా దివాస్ పెట్టడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ వచ్చింది. ఆ దీక్షా దివాస్ అనేది లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. దాన్ని స్మరించుకోవాలని చెప్పేసి ఈరోజు గౌరవం కేటీ రామారావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మళ్ళొక్కసారి దాని యాది తెచ్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కేసీఆర్ లేకపోతే మనం అనుకున్న కళ ఈ సాకారం కాకపోతుండేనా తెలంగాణ వచ్చినది? అసలు ఇంపాసిబుల్ చెప్తుంది కదా. గతంలో చాలా చెన్నారెడ్డి చెప్పిండు, మరి మన ఇంద్రారెడ్డి గారు చెప్పారు. చాలా సందర్భంలో తెలంగాణను వాడుకున్నారు తప్ప తెలంగాణ ఎవరు కూడా తీసుకురాలేదు. తెలంగాణకు కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు వచ్చిన తర్వాత మోసం చేసి దాన్ని పార్టీలో కలుపుకున్నారు. కానీ కేసీఆర్ గారికి ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు గురి చేసినా, ఎన్ని అవమానాలకు గురి చేసినా కేసీఆర్ వెనకడిగేలేదు. ఒకటి నిదానం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి, అప్పటిదాకా నిద్రపోయలేదని చెప్పేసి ఎత్తిన పిడికిలు దించలేదు. అది కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేనేలేదు. ఈరోజు ఒక్కొక్క విధవలు గొప్ప గొప్ప మాట్లాడుతుంటారు. ఏ విధవలు ఎంత మాట్లాడినా కూడా కేసీఆరే హీరో. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇంకా 100 సంవత్సరాలు తెలంగాణ వచ్చి సిద్ధించేదే కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియమ్మ లేకపోతే తెలంగాణ రాకపోతుండే, సోనియమ్మ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది, కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలంటూ కూడా కొన్నిసార్లు మాట్లాడిన సందర్భాన్ని చూసినాం. ఏం చెప్తారండి అది? వాడు పిచ్చోడండి. రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజన్న ఉద్యమాలు పార్టిసిపేట్ చేసినా తెలంగాణ రావాలని ఇప్పుడు కోరుకుంటా. తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు కొట్లాడేటప్పుడు, తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడేటప్పుడు, తెలంగాణ నాయకులు కొట్లాడేటప్పుడు, ఉద్యమకారులు కొట్లాడేటప్పుడు ఆయన ఆంధ్రకు సంబంధించిన బూట్లు నాకుతుండు. వాళ్ళకు సద్దులు మోస్తుండు. వాళ్ళు ఇంతో కొంత ఎంగిలు పడేస్తుంటే తిని కూడా కూర్చున్నాడు. ఆయనకేం తెలిసిన ఉద్యమం గురించి? సోనియామ్మ గాంధీ ఎక్కడ ఉంది? అదే సోనియాని 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అదే సోనియా గాంధీని దయ్యం అని చెప్పిండు. ఆమెకు కరెక్ట్ పేరు ఏంటంటే వేరే లాంగ్వేజ్ మాట్లాడినారు, బలిదేవత అని. అసలు ఆయన చెప్పిన మాటలు ఏ పార్టీకి ఉంటే ఆ పాట పాడుతుంటారు, ఏ రోడ్డు కాడ ఆ పాట పాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే, తెలంగాణ పీస్ అంటే కేసీఆర్ గారు భిక్ష. అది గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారిని
పిచ్చి మాటలు మాట్లాడినంత నువ్వు పెద్దోడు కావు, నువ్వు ఇంకా చిల్లరగాడు అనుకుంటారు. తెలంగాణ ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే అసలు వీడు పిచ్చోడు, కొత్త పిచ్చగాడు ఉండు, ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటాడు, ఓ పిచ్చి కుక్క అంటారు. మామూలు రాదు, పిచ్చి కుక్క అంటారు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తిని అడిగినా, చిన్నవాడి నుంచి పెద్దవాడి తగ్గినా కూడా, ఏ ఊరిని అడిగినా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారే. కేసీఆర్ గారి వల్ల తెలంగాణ వచ్చింది. దాదాపు జాతీయ పార్టీలు 36 పార్టీలని ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ మెడలు వంచి, లేకపోతే యూపీఏ గవర్నమెంట్ మెడలు వంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దించింది. అది కేసీఆర్ గారి ఘనత. ఇది ఎవరు ఒప్పుకునే ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలు ఎవరైనా చెప్తుంటారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక పోరాటమే చేసిండు. అలాంటి వ్యక్తిని, అలాంటి నాయకుని ఆనవాళ్ళ లేకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్కను మొలవకుండా చేస్తా అన్న ముఖ్యమంత్రికి ఏం చెప్తారు సార్? కేసీఆర్ గారు మొక్క కాదురా పిచ్చోడా రేవంత్ రెడ్డి. కేసీఆర్ మహావృక్షం. నీకు అసలు తెలియకుంటే మూసుకొని కూర్చో. మాట్లాడే ఓపిక లేకుండా, మాట్లాడే తీరిక లేకుండా, మాట్లాడి రావడానికి పోతే నోరు మూసుకొని కూర్చో, అంతే తప్ప కేసీఆర్కి ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ చరిత్రను చెరిపేయలేడు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. అణువణువున ప్రతి అణువణువున కేసీఆర్ గారు ఉంటారు. తెలంగాణ చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే 100కు 100%, 100కు 1,00,000% కేసీఆర్ గారినే. అసలు నువ్వు ఏడవనుకున్నావు అసలు ఉద్యమ సమయంలో? ఆ 14 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేసి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని పులి నోట్లో తలబెట్టేసి ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెచ్చిండు. నువ్వు ఏడవనుకున్నప్పుడు నీకు అర్హత లేదు. తెలంగాణ పదమే మాట్లాడడానికి అర్హత లేదు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. నువ్వు మూసుకొని కూర్చో. సరే, తెలంగాణ ప్రజలు మంచో చెడో ఏదో ఊహించి నువ్వు అమలు కాని హామీలను ఇచ్చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయినావు. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అంత అనవసరంగా కేసీఆర్ మొక్కను పీకేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ని తూడ్చేస్తా అంటే పీకేది ఏం లేదు. నువ్వు ఏం పీకినా కూడా నిన్నే పీకి పడేస్తారు. తెలంగాణ సమాజం అంతా ఖచ్చితంగా రోజు వస్తుంది. ఎలక్షన్ ఎలక్షన్ వచ్చినప్పుడు నిన్ను ఉరికిచ్చి కొడతారు తెలంగాణ సమాజమే. మేము కొట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజమే ఆ ఎలక్షన్ దాని గురించి వెయిట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కూడా దీక్షా దివాస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు సచివ్ గారు? నేను అదే చెప్తున్నా. 33 జిల్లాల్లో తెలంగాణ దీక్షా దివాస్ గురించి మరొకసారి యాది చేసుకోవాలి. తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం కొరకు, తెలంగాణ సమాజం కొరకు, తెలంగాణ పీడిత ప్రజల గురించి కాపాడడానికి కొరకు వాళ్ళని చైతన్యం చేసిన విధి విధానాల గురించి ఒకసారి మళ్ళీ తెలంగాణ సమాజం చెప్పాలని చెప్పేసి, ఈరోజు జరుగుతున్న అన్యాయాల గురించి, ఈరోజు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అకృత్యాల గురించి, లేకపోతే కేసీఆర్ గారి నుంచి అవాకు చవకులు పేలుతున్న రేవంత్ రెడ్డి లాంటి విధవలకు అందరికీ బుద్ధి చెప్పే విధంగా, లేకపోతే కేసీఆర్ గారు చేసిన త్యాగ ఫలితం కూడా తెలంగాణ వచ్చిందని చెప్పే విధంగా మరొకసారి యాది చేసుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పెట్టింది ఈ దీక్షా దివాస్. ఒక్కసారి దీక్షా దివాస్ అంటే లేకపోతే, కేసీఆర్ అని లేకపోతే 100కు 100% తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చిందంటే 100కు 1,00,000% కేసీఆర్ గారి దయ వల్లనే, కేసీఆర్ గారి కృషి వల్లనే, కేసీఆర్ ప్రాణత్యాగం వల్లనే వచ్చింది.